సంవత్సరికం. ఈ మూడింటికి వ్యత్యాసం ఏమిటి తెలియచేయగలరని కోరుతున్నారు. పేరులోనే ఉంది కదా. ప్రతి సంవత్సరము చేసేదాన్ని సాంవత్సరికం అంటారు. ప్రతి నెల చేసేదాన్ని మాసికము అంటారు. ప్రతి పక్షం చేసేదాన్ని పాక్షికము అంటారు. ప్రతి వారం చేసేదాన్ని సాప్తాహికము అంటారు. ప్రతి రోజు చేసేదాన్ని నిత్యకృత్యము అంటారు. మనం ప్రతిరోజు సంధ్యావందనం నిత్యకృత్యం, భోజనం నిత్యకృత్యం. దేన్ని ప్రతిరోజు చేస్తామో అది నిత్యకృత్యం. ఏది కొన్ని కారణాల బట్టి చేస్తామో అది నైమిత్తికం. ఒక్కసారి చేస్తాం వారానికి, అది సాప్తాహికం. పక్షం 15 రోజులు చేస్తాం, పాక్షికం. నెలకు చేస్తాం, మాసికం. 2 నెలలకు చేశాం, ద్వైమాసికం. 3 నెలలకు చేశాం, త్రైమాసికం. 4 నెలలకు చేశాం, చాతుర్మాసికం. మీరు ఎన్ని రోజులకు చేస్తారో ఆ పేరు దానికి పెడతాం. దానికి అర్థం ఏంటి? ఇన్ని రోజులకి ఈ పని మన యాన్యువల్ అంటాం కదా. ఏంటి యాన్యువల్ ఏంటి? అంతే. సంవత్సరం వార్షికోత్సవం అంటున్నావా? అదే వార్షికోత్సవము, యాన్యువల్ డే, కాలేజీ డే, అన్ని డే చేసుకున్నాం కదా. స్పోర్ట్స్ డే, అన్ని మాకు డేలే కదా. ఫాదర్స్ డే, మదర్స్ డే. ఏమర్థం దానికి? తెలుగులో మాట ఏం చెప్పాలి? ఫాదర్స్ డే తెలుగులో చెప్పండి. తండ్రి దినం. ఏం కర్మ ఇది? తల్లి తండ్రి దగ్గర మనం ఉంటాం, వారు మన దగ్గర ఉంటారు. దానికి రోజు ఏమిటి? ప్రతిరోజు అమ్మ, ప్రతిరోజు నాన్ని. అమ్మ ఒకసారి పూజించాలా? రోజు పూజించుదా? ఒకరోజు భార్య డే అట, ఒకరోజు అమ్మ డే, ఒకరోజు నాన్న డే, ఒకరోజు గురువు డే. అమ్మ, నాన్న, భార్య, తల్లి, తండ్రి, గురువు, పిల్లలు ఎప్పుడూ ఉంటారు, కలిసే ఉంటారు. ఆ ప్రాంతంలో చాలా దూరంలో ఉంటే ఆడొకసారి కలుస్తారు. అటు వాళ్ళు ఆచరిస్తారు. మనకేం కర్మ పట్టింది, ఆచరించవసరం ఏమిటింది మనకు? కాబట్టి దాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సమయాన్ని బట్టి ఆచరించే ప్రక్రియలకు పేరది. అది పేరు కాదు. ఇన్ని రోజులకు చేస్తున్నామని చెప్పటం. మాసికం అంటే నెల రోజులకు చేస్తున్నాము. త్రైమాసికం 3 నెలలకు ఒకసారి చేస్తున్నాము. సాంవత్సరికం ఏడాదికి ఒకసారి చేస్తున్నాము. వార్షికం అది అర్థం. షాణుమాసికం 6 నెలలకు ఒకసారి చేస్తున్నాం. ఇందులో తక్కిన అన్ని కార్యక్రమాల కంటే పితృ కార్యక్రమాన్ని శ్రాద్ధం అంటారు. అంటే మాసికమైన, సాంవత్సరికమైన, షాణుమాసికమైన, పాక్షికమైన, త్రైమాసికమైన పితృ కార్యక్రమాలు అంటే నాన్నగారిదో, అమ్మగారిదో, తాతగారిదో, ముత్తాతగారిదో ఏవో ఉంటాయి కదా కార్యక్రమాలు. అవి ఏవైనా వాటికి పేరు శ్రాద్ధం అని. శ్రాద్ధం అంటే తప్పర్థం తీసుకుంటున్నారు. శ్రద్ధయా క్రియతే శ్రాద్ధం. శ్రద్ధగా చెయ్యాలి. తక్కినవన్నీ చేయమా? తక్కిన వాటిని చేయకున్నా ఇబ్బంది లేదు. మనం స్నానం రోజు చేస్తాం. అశ్రద్ధగా టైం అయిపోతున్నది, త్వరగా వెళ్ళాలి, స్నానం చేసి బయలుదేరుతాం. సరిగ్గా తుడుచుకుంటామో, సరిగ్గా తోళ్ళు తోముకుంటామో లేదు కదా. ఏదో మేకప్ చేసుకోవాలి, అర్జెంటుగా పోవాలి, బయటపెట్టకుండా బయటకు వెళ్ళిపోతాం. శ్రద్ధ లేదు. భోజనం చేయాలి, ఏదో ట్రైన్కు పోవాలి, ఏదో తింటాం, పోతాం. కానీ ఇది పితృ ఆరాధన మాత్రం అలా చేయటానికి వీల్లేదు. శ్రద్ధగా చేయాలి, భక్తితో చేయాలి, ప్రతి అంశాన్ని చెయ్యాలి, ప్రతి విషయాన్ని వదిలిపెట్టవద్దు. ఎక్కడ దర్భలు, ఎక్కడ నువ్వులు, ఎక్కడ బియ్యము, ఎక్కడ గోధుమలు, ఎక్కడ బ్రాహ్మణోత్తములు, ఎక్కడ గంధం, ఎక్కడ పూలు, ప్రతిదీ శాస్త్రంలో చెప్పారు. చెప్పిన వాటిని ఏదో వంతుగా అనుకోకుండా మనఃపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, భక్తిపూర్వకంగా, శ్రద్ధగా ఆచరించేది శ్రాద్ధం. శ్రద్ధయా క్రియతే శ్రాద్ధం. ఇక తక్కినవన్నీ పేర్లు. ఎన్ని రోజులకు చేస్తున్నామో చెప్పే పేర్లు. అవేమో టైములు చెప్పేవి, ఇవేమో గుణములు చెప్పేవి. ప్రతి పితృకార్యము శ్రాద్ధమే. ధర్మ